హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజు అయితే నేను ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాము. అన్న, మూవీ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఇది మన యొక్క సబ్స్క్రైబర్ అడుగుతున్నటువంటి ఒక డౌట్. ఆ డౌట్ ఏంటంటే, మూవీ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేసినటువంటి వీడియోస్ పెడితే ఆ యొక్క వీడియోస్కు కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు కాపీరైట్ క్లెయిమ్ రాకూడదు. ఒకవేళ వస్తే దాన్ని ఏ విధంగా తీసేయాలన్నా, ఒకవేళ మేము మూవీకి సంబంధించినటువంటి ఇదేవైతే ఉన్నాయో సాంగ్స్ ఇవి పెట్టి వీడియోస్ చేయొచ్చా అన్న అని అడుగుతున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్ గైస్. చూడండి గైస్, ఎప్పుడు కూడా మనము మూవీస్కు సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మన యొక్క ఛానల్లో అని మనం అనుకుంటే మాత్రము కంపల్సరీ వచ్చేసి మీరు ఏం చేయాలంటే, యూట్యూబ్ ప్రీమియం అనేసి కొత్తగా ఒక ఆప్షన్ అయితే యూట్యూబ్ వాళ్ళు వదిలినారు గైస్. ఈ యొక్క యూట్యూబ్ ప్రీమియంని మనం యూజ్ చేసుకొని ఈజీగా అయితే మన ఛానల్లో మనము సాంగ్స్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా అంటే, యూట్యూబ్ ప్రీమియంని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా మనము మన ఛానల్లో సాంగ్స్ అప్లోడ్ చేసి మనకు కాపీరైట్ క్లెయిమ్స్ రాకూడదు అంటే, ఎగ్జాంపుల్ ఒక మంచి ఫిలిం నుంచి ఒక మంచి సాంగ్ అయితే తీసుకుందాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఆ సాంగ్కి వచ్చేసి ఎగ్జాంపుల్ ఫర్ మంత్ 25 రూపీస్ లేదా 30 రూపీస్ లెక్కన యూట్యూబ్ ప్రీమియం వాళ్ళు అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ లైబ్రరీలో ఆ సాంగ్ దొరుకుతుంది. ఆ సాంగ్ని మనం అక్కడి నుంచి పర్చేస్ చేయాలి. అక్కడి నుంచి పర్చేస్ చేసి మన యొక్క వీడియోకి అప్లై చేయాలి. లేదన్నా మాకు మనీ కట్టే స్తోమత లేదు, సో మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్లో వీడియోస్ లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ చేయాలనుకుంటున్నాము. ఈ విధంగా మేము చేసి యొక్క ఏదైతే ఉందో ఆ సాంగ్ పెడితే కూడా మాకు కాపీరైట్ క్లెయిమ్ రాకూడదు అనేటటువంటి వాళ్ళకు కూడా నా దగ్గర సమాధానం ఉంది. దాన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే, మనం చూడండి, దానికి ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. మీరు యూట్యూబ్లో షార్ట్స్ చేస్తారు కదా, షార్ట్స్ చేసేటప్పుడు మీరు ఏ మొబైల్లో అయితే షార్ట్స్ చేస్తున్నారో ఆ మొబైల్లో వచ్చేసి పూర్తిగా సౌండ్ ఆఫ్ చేసేయండి. అంటే పూర్తిగా వాల్యూమ్ను డిక్రీజ్ చేయండి. వాల్యూమ్ డిక్రీజ్ చేసేసి నెక్స్ట్ ఇంకొక మొబైల్లో సేమ్గా అదేటటువంటి పాట, అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఆ పాటకి డ్యాన్స్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాటని వేరే మొబైల్లో పెట్టి అక్కడ నుంచి మీరు డ్యాన్స్ చేయండి. అంటే మీ యొక్క మొబైల్లో షూట్ చేయండి, అక్కడ వాల్యూమ్ డిక్రీజ్ చేయండి, వేరే మొబైల్లో సాంగ్ పెట్టి దానికి డ్యాన్స్ చేయండి. ఓకేనా? డ్యాన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఈ వేరే మొబైల్లో వచ్చినటువంటి సాంగ్ని అక్కడ రికార్డ్ చేసినటువంటి వీడియోలో రికార్డ్ అయ్యింది సౌండ్ కదా. సో ఆ సౌండ్ని మీరు అక్కడ ట్రిమ్ చేసేయండి. ఆ సౌండ్ అక్కడ ఇవ్వద్దు. ట్రిమ్ చేసేసి ఆటోమేటిక్గా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే, మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసినటువంటి ఆ సాంగ్ ఏదైతే ఉందో దానికి యూట్యూబ్ వచ్చేసి వాల్యూమ్ యాడ్ చేస్తుంది. వాల్యూమ్ యాడ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి కాపీరైట్ క్లెయిమ్ రాదు షార్ట్స్కి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీకు ప్రాక్టికల్గా కావాలి అంటే కూడా యూట్యూబ్ మన ఛానల్లో ఆల్రెడీ నేను చేసి ఒక వీడియో పెట్టాను, దాన్ని కూడా అవైలబుల్ ఐకార్డ్స్లో పెట్టాను చూడండి. ఆ విధంగా చేస్తే మీకు షార్ట్స్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా యూట్యూబ్ నుంచి కాపీరైట్ క్లెయిమ్స్ అయితే రావు గైస్. ఓకేనా? వీడియోస్ పెద్ద వీడియోస్కి పెద్ద సాంగ్స్కి చేయాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ లైక్ ఖుషీ మ్యూజిక్ అని ఒక అమ్మాయి, తిరుపతి అమ్మాయి ఎగ్జామ్ సూపర్గా చేస్తుంది. డ్యాన్స్ అంతా కూడా, పాటలంతా కూడా భలే బాగా వాళ్ళు ఎడిట్ చేసి పెట్టడము ఎగ్జామ్లో ఎక్సలెంట్గా ఉంటాయి వాళ్ళ వీడియోస్. నేను అప్పుడప్పుడు చూస్తాను. ఆ ఖుషీ మ్యూజిక్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు యూట్యూబ్ నుంచి ప్రీమియమ్స్లో ఆ సాంగ్స్ని ఎవరి మంత్ కూడా వాళ్ళు రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేయలేదు అనుకోండి, అవి ఆ సాంగ్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు మనీ పే చేస్తున్నారు అక్కడ, అది వాళ్ళు మనీ పే చేసి సాంగ్ కొనుక్కొని వాళ్ళ ఆ యొక్క వీడియోకు డ్యాన్స్ చేసి ప్లస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతుంది. ఇదంతా కూడా ఒక బిజినెస్ మైండ్ రొటేషన్ లాగా గైస్. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఈజీగా పొందగలుగుతారు గైస్.